ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో అయోధ్య రామమందిరం కోశాధ్యక్షులు స్వామి గోవిందదేవ్ గురుజీ యొక్క శిష్యురాలు శిల్ప గారు మనతో ఉన్నారు. ఈరోజు చాలా మంచి విషయాలు అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. అమ్మ, అయితే కొంతమంది అని కాదు, అందరూ హిందువులు కూడా ఒక్కొక్క విధానంగా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. వాళ్ళ విధానాలను బట్టి వాళ్ళ కుటుంబం నుంచి ఏదైతే పూజా విధానం వచ్చిందో ఆ పూజా విధానంలోనే పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే అసలు నిజమైన పూజా విధానం అంటే ఏంటి? అసలు నిజమైన భక్తి అంటే ఏంటి? ఎలా పూజిస్తే, ఎంత భక్తిగా ఉంటే మనం తొందరగా దేవుడికి దగ్గరయ్యే విధానాలు, ఇవన్నీ కూడా మా గురించి ఈరోజు మీరు తెలియజేయండి. తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు అంటే భక్తి అనేసరికి పూజా విధానము అని చేసేసారన్నమాట. భక్తి ఈజ్ ఈక్వల్ టు పూజా విధానం. కానీ అలా కాదు. అంటే వ్యాసుల వారు, వ్యాస మహర్షి అన్ని పురాణాలు రాసిన తర్వాత చివరికి రాసింది శ్రీమద్ భాగవతం. సో శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యము స్కంద పురాణంలో చెప్పారు మనకు. స్కంద పురాణాంతర్గత మహాత్మ్యంలో ఫస్ట్ ఒక స్టోరీ వస్తుందన్నమాట, భక్తి మహారాణి గురించి. అంటే భక్తి అంటే ఎవరు? సో అది ఎలా జరుగుతుంది అంటే, ఒకసారి నారద మహర్షి హరిక్షేత్రం, కురుక్షేత్రం, శ్రీరంగం, సేతు బంధనం అనుకుంటూ అందరికి ఉంటుంది కదండి యాత్రలు చేయాలని. సో నారద మహర్షికి కూడా ఎప్పుడు దేవలోకాల పైన తిరుగుతూ ఉంటారు. ఒకసారి భారతదేశంకి వెళ్ళి మనం ఇలాగా క్షేత్రాలు తిరుగుతాము అని వివిధ క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో ఎక్కడ చూసినా కూడా కలియుగం ప్రారంభమైంది కదా, అనాచారాలు, దురాచారాలు, స్త్రీలకు లేదు అంటే డబ్బుకు లొంగైన మనుషుల్ని చూసి చాలా బాధపడతారు అన్నమాట. ఏంటిది ఇలాగా అయిపోయింది అని చాలా బాధతో ఎక్కడికి వెళ్ళాలి అంటే, సరే బృందావనానికి వెళ్దాము, సాక్షాత్ కృష్ణ పరమాత్మ అక్కడ ఉంటారు కదా అని వెళ్తారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము అనేసరికి వెనక నుంచి ఒక శబ్దం అనేది వస్తుంది, ఆగండి స్వామి అనేసి. భోభో సాధో క్షణం తిష్ట అంటే కాసేపు ఒక్క నిమిషం ఆగండి స్వామి వారు అనగానే వెనక్కి తిరిగి చూస్తారు. చూస్తే ఒక తరుణి స్త్రీ, అంటే యంగ్ గర్ల్ అనమాట, యంగ్ అమ్మాయి ఏడ్చుకుంటూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అంటే, అహం భక్తిరితి ఖ్యాత, నేను భక్తిని అని చెప్తుంది అనమాట ఆవిడ. అంటే భక్తి ఒక స్వరూపంలో ఆయనకు కనిపిస్తుంది. కనిపించి స్వామి నేను భక్తిని అంటారు. మరి ఆవిడ రెండు తొడల మీద ఇద్దరు ముసలి వాళ్ళు పడుకొని ఉంటారు అనమాట. అంటే అచైతమే, అన్కాన్షియస్ అయి పడి ఉంటారు. సో వీళ్ళిద్దరు నా పిల్లలు, ఇమమ్మే తనయో మతౌ, నా పిల్లలు వీళ్ళిద్దరు, వాళ్ళ పేర్లు జ్ఞాన వైరాగ్య నామానం, వాళ్ళ పేర్లు జ్ఞానము వైరాగ్యము అని చెప్తుంది అనమాట భక్తి మహారాణి. ఏమైంది మళ్ళీ ఇలాగ పడి ఉన్నారు అంటే, వీళ్ళిద్దరు అచేతులై పడి ఉన్నారు, కలియుగం ప్రారంభమైంది కదా, అందరూ నన్ను మాత్రం అడుగుతారు, భక్తిని మాత్రం అందరూ ఆలోచిస్తారు, కానీ జ్ఞాన వైరాగ్యం ఎవరికి వద్దు కలియుగంలో, కాబట్టి వీళ్ళు ఇట్లాగా అచేతులై పడి ఉన్నారు అని చెప్తారనమాట. సో మరి ఎలా చేయాలి అని ఆలోచిస్తారు. సో ఇక్కడ మనం ఒక మాట ఏం ఆలోచించాలి అంటే, ఒక యంగ్ గర్ల్ కి ఇద్దరు పిల్లలు ముసలాళ్ళు ఉంటారా? ఉండరు కదా, ఖచ్చితంగా. తల్లి కన్నా పిల్లలు యంగ్ ఉండాలి యాక్చువల్లీ. సో శ్రీమద్ భాగవతం ఆర్ ఎనీ గ్రంథం అనేది సమాధి భాష అండి. అది మనము యథావత్ తీసుకోవడానికి రాదు. అంటే మనం చదవంగానే ఇదేంటిది ఇలా చెప్పారు, తప్పుడు చెప్పారు అని కొంతమంది దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసము శాస్త్రాలు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు కనిపించేది ఒకటి, దానిలో ఉన్న తాత్పర్యార్థం ఒకటి, అది సమాధి భాష. దాంట్లో మనకి ఏం చెప్తున్నారు అంటే, భక్తి అమ్మవారు ఏం చెప్తున్నారు, కలియుగంలో భక్తికి అయితే ప్రాధాన్యత ఉంది, కానీ వీళ్ళిద్దరు మాత్రం వృద్ధులు అయిపోయారు. అంటే వీళ్ళిద్దరిని ఎవరు అడగడం లేదు, సో మీరు అచేతులు అయిపోయారు అని వృద్ధి చెందారనమాట. అంటే ఓల్డ్ స్టాక్ అయిపోయింది, ఇంకా ఎవరు అడగట్లేదు. సో అడగని స్టాక్ ఎలా ఉంటుందండి, 1 month బ్యాక్ ఉన్నా కూడా ఓల్డ్ అయింది అంటాం కదా స్టాక్. సో అలాగా అయిపోయారు వీళ్ళిద్దరు. సో మరి ఏదో మార్గం చూపించండి. తల్లికి ఎప్పుడు కూడా పిల్లల్ని సంతోషంగా ఉంటేనే తల్లి సంతోషంగా ఉంటుంది, ఇది ఒక భావం. రెండో భావం ఏంటిది, భక్తి అనేది జ్ఞాన వైరాగ్యులు పుష్టంగా ఉంటేనే భక్తి అనేది సంతోషంగా ఉంటుంది. అంటే మనం చేసుకున్న భక్తిలో జ్ఞాన వైరాగ్యులు పుష్టంగా ఉన్నారా లేదా అని మనం ఆలోచించాలి. సో మరి ఏం చేయాలి అని ఏం అర్థం కాదనమాట. ఆయన ఏమంటారు, పర్వాలేదు, వేదాంతాన్ని, గీత, వేదము, వేదాంతము, ఇవన్నీ ఉపనిషత్తులు అన్ని పారాయణం చేస్తారనమాట. ఏది చేసినా కూడా జ్ఞాన వైరాగ్యులు లేవరు. భగవద్గీత మాత్రం చెప్పంగానే అలాగా లేసి అది అయిపోగానే మళ్ళీ పడుకుంటారు. సో అంటే ఏంటిది, భగవద్గీత విన్న తర్వాత కూడా కొంతమందికి అలా జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తుంది,
అంటే విన్న వరకు బాగానే ఉంటుంది, అవును కదా నిజమే కదా ఇలా అనిపిస్తుంది. కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనిషి అన్నవాడు పడుకుంటాడు. సో తనలో ఉన్న జ్ఞాన వైరాగ్యము మళ్ళీ పడిపోతాయి. సో ఎలాగ మరి వేదాంతానికి కూడా లేవడం లేదు, సో భగవద్గీత కూడా లేవడం లేదు, సో వీళ్ళకి ఏం చెయ్యాలి అని అర్థం కాదు అంటే అప్పుడు ఆకాశవాణి అవుతుంది. ఆకాశవాణి అంటే ఒక గొంతు, ఒక సౌండ్ అనేది ఆకాశం నుంచి వినిపిస్తుంది. అంటే పరమాత్మ ఒక వాయిస్ అన్నమాట. ఆయన ఏమంటారు అంటే నువ్వు భక్తుల దగ్గరికి వెళ్ళు, భక్తులు నీకు చెప్తారు. భక్తులు ఎవరు అంటే అన్ని చోట్ల భక్తులు ఉంటారు. సో అలా వెళ్ళి ఎంతో మంది ఋషుముల్ని భక్తుల్ని అడుగుతుంటే అదేంటిది వేదాంతానికి కూడా లేవని వాళ్ళు దేనికి లేస్తారు, తెలీదు అనుకుంటుంటారు అనమాట. అలాగ తిరుగుతూ ఆయన బద్రికాశ్రమానికి వెళ్తారు. విశాలాపురి అంటే బద్రికాశ్రమం, బద్రీనాథ్ అంటాం కదా, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళంగానే ఆయన ఖిన్నంగా బాధతో ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు అని బాధతో ఉంటే సనత్ కుమారులు, సనందన్, సనత్ కుమార్, సనందన్ ఇలాగా ఒక 4 బ్రదర్స్ ఉంటారన్నమాట. వీళ్ళిద్దరు బ్రహ్మవారి పుత్రులు. ఎప్పుడు కూడా ఆయుష్లో అంటే శరీరంగా 5 సంవత్సరాలనే అలాగే ఉంటారు. వాళ్ళ ఆయుష్ పెరగదు. అంటే ఆయుష్ పెరుగుతున్నా కూడా శరీరంలో మార్పు అనేది రాదు. 5 years బేబీస్ లాగా ఉంటారు వాళ్ళు. కానీ జ్ఞానులు, బ్రహ్మపుత్రులు అంటే పాతవాళ్ళు. సో ఇలాగ కనిపించి ఏంటి స్వామి మీరు ఎప్పుడు భక్తిపరంగా సంతోషంగా ఉన్న నారద మహర్షి ఇలాగ ఖిన్నంగా ఉన్నారేంటి అంటే, సాధువులు భక్తులు ఎప్పుడన్నా బాధతో ఉన్నారు అంటే నాకు ఈ ప్రాబ్లం అని వాళ్ళకి బాధ ఉండదు. సమాజంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మనిషి అన్నవాడు బాధపడుతున్నాడు, ఎందుకు మనిషి అన్నవాడు అధర్మం చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలు మాత్రమే ఒక సాధువులకు భక్తులకు బాధను కలిగిస్తాయి. సో మరి సమాజంలో ఇట్లా భక్తి అయితే అడుగుతున్నారు కానీ జ్ఞాన వైరాగ్యం లేని భక్తి ఉంది, మరి ఇట్లాగా ఏం చేయాలి నేను అని ఆయన బాధపడుతున్నారు అనమాట. ఇలా జరిగింది స్వామి, ఎంతో మంది భక్తులను అడిగినా కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు, మరి మీరన్నా చెప్పండి అంటే, అరే ఇంత చిన్న విషయమే కదా, సో శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కిరేణ భాష్యతం. సో శ్రీమద్ భాగవతం అన్న శాస్త్రము అది ఉంది కదా, అది చెప్తే జ్ఞాన వైరాగ్యులు కూడా లేస్తారు. సో చెప్పినా విన్నా కూడా మనలో ఉన్న జ్ఞాన వైరాగ్యులు లేస్తారు అని చెప్తారన్నమాట. సో సరే అండి మరి ఎలాగ చేద్దాము అంటే మేము చెప్తాము అంటారన్నమాట. మీరు చెప్పారు కదా సొల్యూషన్, సో మీరే చెప్పండి అంటారు. సో సరే మేము చెప్తాం కానీ మరి ఎక్కడ చేయాలి, ఒక ప్లేస్ అంటే ఉండాలి కదా, ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే. సో ఎక్కడ చేయాలి అంటే ఆనంద క్షేత్రము అంటే హరిద్వార్లో. సో హరిద్వార్లో చేద్దామనగానే నారద మహర్షి అదేంటిదండి పేషెంట్స్ అయితే బృందావనంలో ఉన్నారు, మరి మీరు హరిద్వార్లో ఆపరేషన్ చేస్తారంటే ఎలా కుదురుతుంది అంటారు. సో అలా కాదు, ఈ శ్రీమద్ భాగవతము ఎవరి పేరు మీద అయినా సంకల్పంతో ఎక్కడ చేసినా కూడా అది అక్కడికి రీచ్ అవుతుంది అనమాట, అక్కడ రీచ్ అవుతుంది. సో మనము హరిద్వార్లో చేద్దాము, హరి యొక్క ద్వారం అది ఆనంద నగరము, అక్కడ చేద్దాము అంటే సరే అంటారు. సో పెద్ద స్థలం చూసి చాలా మంది ఋషిమునుల్ని అందరిని పిలుస్తారన్నమాట. అక్కడ వేదము వేదాంతము అందరు వివిధ రూపాలు ధరించి తీర్థాలు క్షేత్రాలు నదులు అందరూ వస్తారు అక్కడ. అక్కడికి వచ్చిన తర్వాత శ్రీమద్ భాగవతం అన్న గ్రంథం ప్రారంభం అవుతుంది. సో ప్రారంభం అవ్వంగానే అక్కడ భక్తి మహారాణి అది శ్రవణం చేసిన తర్వాత తన పుత్రుడు జ్ఞాన వైరాగ్యులు ఇద్దరితో, అంటే వాళ్ళిద్దరు ఎంగైపోతారు ఇంకా అది వినంగానే, ఇద్దరిని తీసుకొని అక్కడికి వచ్చి నాట్యం చేసినట్టు మనకు చెప్తారన్నమాట. సో ఇది భక్తి మహారాణి యొక్క స్టోరీ. దీని తాత్పర్యం ఏంటిది అంటే మనం భక్తి అంటే ఏం చేస్తాము, ఎన్ని దీపాలు పెట్టాలి, ఎలాగ పూజించాలి, మన ప్రదక్షిణ రైట్ టు లెఫ్ట్ చేయాలా, లెఫ్ట్ టు రైట్ చేయాలా, ఎన్ని చేయాలి, సోమవారము శుక్రవారం మహాత్మ బిదండి, అయ్యయ్యో మంగళవారం అయిపోయింది నేను ఇలా చేశాను, ఇలా మనం డేస్ ఈ గ్రహాలు నక్షత్రాలు అవి లేవని కాదు. సో దాని పరంగానే మనము ఆలోచిస్తున్నాం కానీ అసలు జ్ఞాన వైరాగ్యం యుక్తం లేని భక్తి బాధపడుతుంది. సో మనలో జ్ఞానం ఉండాలి. ఇప్పుడు పూజకి వెళ్ళామండి, ఒక అమ్మవారి పూజ చేస్తున్నాం, మనం అమ్మవారిని పూజిస్తున్నప్పుడు మన పళ్ళు పూలు చీరలు అన్ని తీసుకొని వెళ్తే ఎవరో వచ్చారన్నమాట. సో వాళ్ళు దూరంగానే మనం జరుగు అనేసి ఇంకా మనం వాళ్ళని ఇన్సల్ట్ చేసేస్తాం అనమాట. సో భక్తి అమ్మవారు ఏమంటుంది, నీకు ఒక రాయిలో కనిపించే శక్తి స్వరూపము ఒక మనిషిలో కనిపించట్లేదా, సో నువ్వు ఎవరినన్నా అవమానించి ఎవరినన్నా బాధ పెట్టేసి నువ్వు నన్ను ఎంత పూజించినా నేను ఎలా హ్యాపీ అవుతాను. సో జ్ఞానం అంటే ఏంటిది, వాట్ ఈస్ వివేకము, దట్ ఏ పరమాత్మ అయితే నేను ఒక మూర్తిలో చూస్తున్నాను, ఒక బొమ్మలో చూస్తున్నాను, ఆయన సర్వత్రంగా ఉన్నాడు అని మన జీవితంలో అది చెప్పడం కాదు, అని మన జీవిత చర్యలో ఉండాలి, ఆచరణలో ఉండాలి. దాన్ని జ్ఞానము అంటారు. సో జ్ఞానం ఈజ్ నాట్ దట్ వాట్ ఐ నో, శుక్రవారం ఈ పూజ చేయాలండి, ఈ పురాణాల్లో శ్లోకాలు ఉన్నాయండి, ఇన్ని దీపాలు పెట్టాలండి, కంఠస్థం ఉంటుంది కొంతమందికి. సో అది కాదు జ్ఞానము. జ్ఞానము అంటే నేను ఏ పరమాత్మనైతే పూజిస్తున్నాడో ఆ పరమాత్మ అణువులో ఉన్నాడు అన్న జ్ఞానము మనకు ఆ భక్తి అనేది ఇస్తుంది అనమాట. సో
వైరాగ్యం. సో వైరాగ్యం అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏదో ఒక కాషాయ వస్త్రం ధరించి ఒక గడ్డం పెంచుకొని చెట్టు కింద నించున్నాడు, ఫ్యామిలీ లేదు, అన్ని లేదు అంటే వైరాగ్యము అనుకుంటారు. దట్ ఈస్ నాట్ వైరాగ్య. వైరాగ్యము అంటే నేను ఏది చేస్తున్నా కూడా ఇది ఒక రోజు అంతం అవుతుంది. అది మానం కానివ్వండి, ఇన్సల్ట్ కానివ్వండి, అంటే ఎవరైనా సన్మానం ఇచ్చినా దానికి ఒక ఎండ్ ఉంది, మానం ఇచ్చినా దానికి ఒక ఎండ్ ఉంది, ఇన్సల్ట్ చేసినా దానికి ఒక ఎండ్. సుఖము దుఃఖము అంటే ఈ ద్వంద్వాలు ఏదైతే ఉంటాయో అవి ఒకరోజు అంతం చెందుతాయి, దే ఆర్ నాట్ పర్మనెంట్ అని ఎవరు ఆచరణలో ఉంటుందో దాన్ని వైరాగ్యము అంటారు. సో ఇవి ఆచరణలో ఉందనుకోండి, ఇలా ఈ రెండు యుక్తంగా మనం ఒక భగవంతుడిని పూజిస్తున్నాము అంటే దాన్ని పూజ అంటారు. అది తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చిందండి, ఇన్స్టాగ్రామ్ లో కొత్త చీర కొన్నారు, మరి నేను కొనలేదు అంటే ఇప్పుడు నాకు భక్తి అమ్మవారు అసలు ప్రసన్నరాలు అవ్వదు అని ఇంట్లో గొడవలు వీళ్ళు స్టార్ట్ అనమాట. అరే నేను ఈరోజు దీపం పెట్టడం మర్చిపోయాను, ఏదో జరిగిపోతుందేమో, స్వామివారు నాకు ఏదో చేసేస్తారు, మరి అమ్మవారు నాకు ఏదో చేసేస్తారు. లేదంటే ఇంట్లో ఒక పువ్వు ఉంది, ఇంట్లో ఏమో 4 దేవతలు అంటే శివుడు, పార్వతి, వినాయకుడు, ఒకటే పువ్వుని ఇప్పుడు ఎవరికి పెట్టాలి, వినాయకుడికి పెడితే అమ్మవారి కోపం వస్తుందేమో, అమ్మవారికి పెడితే శివుడికి కోపం వస్తుందేమో. సో ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటాయంటే, నేను వివిధ రూపాల్లో పూజించే పరమాత్మ ఒక్కడే అన్న జ్ఞానం లేకపోవడం వల్ల. సో వాట్ ఈస్ జ్ఞానం? దట్ పరమాత్మ ఈజ్ వన్. వివిధ రూపాలు కనిపిస్తున్నా కూడా, చిన్న పెద్ద ఎన్ని రూపాలు కనిపిస్తున్నా కూడా, పైన కింద రాత్రి పగలు అన్ని చోట్ల కూడా ఒకటే పరమాత్మ ఉన్నాడు. సో నేను ఏ పరమాత్మనైతే పూజా రూమ్లో పూజిస్తున్నాడో ఆయనే బయట కూడా ఉన్నాడు. సో భక్తి అనేసరికి ఇప్పుడు కొంతమంది పూజలు చేస్తారండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, పూజ చేసుకోవడానికి కొంచెం కష్టం, పొద్దునే రావాలి, నైట్ ఇంటికి వెళ్ళిపోతారు, అలసిపోతారు. సో మరి మేము ఎలా భక్తి చేస్తామని కొంతమంది అడుగుతారు క్వశ్చన్. సో అక్కడ భక్తి ఎలా ఉంటుంది? కర్మయోగం. చేసే ప్రతి పని కూడా లాయల్గా చేయండి. నన్ను నా పరమాత్మ చూసుకుంటున్నాడు అని చూస్తున్నాడు, ఇప్పుడు నేను ఎంత లాయల్గా నా పని చేస్తున్నాడు అన్నది అక్కడ భక్తి అండి. అంటే కర్మయోగం ద్వారా కూడా మనం భక్తి చేస్తాం అనమాట. అంటే నేను ఏ పని చేస్తున్నా కూడా భక్తి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, బాగున్నారు, కొంచెం పేరు వచ్చేసింది, 10 మందిని ఇన్సల్ట్ చేశారు. సో వాళ్ళలో పరమాత్మ కనిపించట్లేదా? ఏం ఇంటికి వెళ్తేనే పరమాత్మన? కొంతమంది దొంగతనం చేస్తారు. సో అంటే ఎవరు చూడట్లేదు అనే కదండి మనం ఏదైనా వస్తువు తీసేయడము, క్రైమ్ చేయడము, అంటే ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్ ఎందుకు చేస్తున్నారు అంటే పొద్దున పూజించుకుంటాడు. కొంతమంది అంటే, స్వామి ఈరోజు నేను దొంగతనానికి వెళ్తున్నాను, నాకు లక్షల కోట్లు వచ్చేటట్టు చూడు, నీకు 1 లక్ష దాంట్లో ఇస్తాను, దొంగతనం చేస్తాడు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను పూజిస్తున్నాను కదా, నేను భక్తి చేస్తున్నాను అనుకుంటాడు. పరమాత్మ ఏమంటున్నాడు, ఇది భక్తి కాదు, నాకు నీ లడ్డు వద్దు, నాకు నీ చీర వద్దు, నేను ప్రతి మనిషిలో ఉన్నాను అని నువ్వు ఒక్కసారి ఆలోచించు. అప్పుడు చైన్ స్నాచింగ్ చేయగలుగుతారండి. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, వాళ్ళు చైన్ లాగుతుంటే వాళ్ళు ఆ బండి కింద వెనక పడిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళకు అది లేదు, పొద్దున పూజ చేసుకుంటారు పరమాత్మని, కానీ ఆ పరమాత్మ నేను చైన్ స్నాచ్ చేసి ఆ మనిషిలో కూడా ఉన్నాడు, తన ఒక తల్లి, తన ఒక ఆత్మ, నేను తన్ని బాధ పెడుతున్నాను అని ఎవరికన్నా జ్ఞానం కలిగితే అలా చేయగలుగుతారా? సో ఎనీ క్రైమ్స్ కూడా నిజమైన భక్తి తెలిస్తే వాళ్ళు చేయలేరు. ఎందుకు అంటే వాళ్ళకు ఒక మాట తెలుస్తుంది, ఏ పరమాత్మ అయితే మూర్తిలో ఉన్నాడో ఆ పరమాత్మ ఎప్పుడూ నన్ను చూస్తున్నాడు. సో ఆ పరమాత్మకు దొంగతనం చేయడం ఇవన్నీ నచ్చుతాయండి? ఖచ్చితంగా నచ్చవు. సో మనం అవి చెయ్యము. భక్తి అంటే భగవంతుడిని ప్రేమించడం. మనం ప్రేమించడం అంటే ఏంటిది? ఒకరిని మనం ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళకి ఎలా నచ్చుతుందో మనం అలాగా ఆచరణ చేయడం. సో మన పరమాత్మకు అంటే మన సనాతన ధర్మంలో పరమాత్మ ఏం చెప్తాడు అంటే, ప్రతి స్త్రీని నువ్వు మాతృవత్ పరదారేషు, ఏ స్త్రీని కూడా మాతృవత్ చూడు. అంటే చూడండి, ఆడవాళ్ళ పట్ల క్రైమ్ అవుతుందా? కాదు కదా. సెకండ్ థింగ్ ఇస్ లోష్టవత్ పరద్రవ్యేషు, వేరే వాళ్ళ ధనము, మీ చైనే పడిపోయింది, తీసుకోను నేను, ఎందుకంటే నాకు తెలుసు అది ఎంత కాస్ట్లీ ఉన్నా, డైమండ్ ఉన్నా కూడా అది నాది కాదు. పరద్రవ్యేషు, వేరే వాళ్ళ ధనం అనేది మట్టితో సమానము అని అంటే దొంగతనాలు అయితే అండి, స్కామ్స్ అవుతాయా? లేదు, ఖచ్చితంగా అవ్వవు. ఆత్మవత్ సర్వభూతేషు, నన్ను ఎలాగ అందరు ట్రీట్ చేయాలి అనుకుంటానో అలాగా అందరిని నేను ట్రీట్ చేయాలి అన్న జ్ఞానం గనక మనిషికి వస్తే ఇన్సల్ట్స్ లేదంటే ఈ జెలసీ ఇట్లాంటివన్నీ జరుగుతాయా? లేదు, జరగవు. సో టెల్ మీ, ఇవన్నీ నిజంగా భక్తి తెలిసింది అనుకోండి, మనిషికి తెలిసి ఆచరిస్తున్నాడు అనుకోండి, ఎక్కడన్నా సృష్టిలో క్రైమ్స్ జరుగుతాయా? జరగవు. సో అండర్స్టాండింగ్ ద స్వరూపం ఆఫ్ భక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవట్లేదు జనాలు. నాకు చాలా మంది అంటుంటారు, ఇట్లాంటి వీడియోలు ఎక్కువ తీస్తున్నారండి, ఎన్ని దీపాలు పెట్టాలి, శుక్రవారం మహాత్మ్యం ఏంటిది, మండే మహాత్మ్యం ఏంటిది, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. కానీ అసలు భక్తి స్వరూపం అంటే ఏంటిది, ప్రతి మనిషి భక్తి పరంగా ఆలోచించాలి అంటే ఏంటిది, మన ఆచరణ ఎలాగా ఉండాలి, మనం ఎలా థింక్ చేయాలి, మన కాన్షియస్నెస్ ఎలా ఉండాలి, ఇవి ఆలోచించామనుకోండి
అదే భక్తి కదా. సో ఒక కెమెరామ్యాన్ కు భక్తి ఎలా ఉంటుంది, మీది ఎలా ఉంటుంది, నాది ఎలా ఉంటుంది, ఒక పోలీస్ మ్యాన్ భక్తి ఎలా ఉంటుంది. వాళ్ళైతే 24/7 బయట ఉంటారు. కోవిడ్ లో చూసాం మనం, డాక్టర్స్ 3 days పడుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. సో వాళ్ళు భక్తి ఎలా చేస్తున్నారు? సో దే ఆర్ సీయింగ్ దట్ లార్డ్ ఇన్ దట్ పేషెంట్. నేను ఇక్కడ జెన్యున్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, దీంట్లోనే నా పరమాత్మ ఉన్నాడు అని చూడడము. సో భక్తి వచ్చింది అంటే ప్రతి వాళ్ళు తన పని మంచిగా చేస్తారు. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది వస్తుంది. అప్పుడు సంపూర్ణ సమాజంలో భక్తి రావడం వల్ల సుఖము, శాంతి అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద స్వరూపం ఆఫ్ భక్తి. దట్ మనం పూజించే భగవంతుడు ఎప్పుడు అన్ని చోట్ల అణులో ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అని జ్ఞానంగా ఉండడమే భక్తి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పడమే కాదు, ఇప్పుడు సొసైటీలో కూడా అదే జరుగుతుంది. అంటే ఒకరిని పూజించాలి అంటే దీపారాధన చేయాలి ఖచ్చితంగా, రకరకాల పువ్వులు కావాలి, అగరబత్తి కానీ లేకపోతే ఇంకా ఏవైతే మనం పూజ సామాగ్రి యూజ్ చేస్తామో, నైవేద్యాలు పెడుతూ ఉంటాము, కర్పూరం అని ధూపదీప నైవేద్యాలు ఇస్తూ ఉంటాము. చాలామంది అంటే ఇదే భక్తి అంటే మనం ఫిజికల్గా చేసేదే భక్తి. మన ఆత్మశుద్ధితో కానీ మనం మనసులో ఒక్క ఓం నమ శివాయనో లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః డే అంతా మనం వర్క్ చేసుకుంటున్నా కానీ అలా అనుకుంటున్నా అది కూడా దేవుడు వింటాడు కదా. ఖచ్చితంగా అండి. చాలా మందికి ఉన్న డౌట్స్ మీరు ఈరోజు క్లియర్ చేశారు శిల్ప అమ్మ. ఎందుకంటే మీరు అన్నట్టు అందరికీ రోజు పూజ చేసుకోవడం కుదరకపోవచ్చు. ఫాస్ట్గా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఈ బిజీ లైఫ్లో అరే మేము పూజ చేసుకోలేకపోతున్నామే, నిజంగా ఇలా చెప్తున్నారు, ఇలా దీపం పెడితే ఈ రోజు దీపం పెడితే మంచిదని ఇలా చెప్తున్నారు, ఒక్కటి కూడా మనం పాటించలేము అనుకుంటూ ఉంటారు. నిజంగా మీరు ఏదైతే చెప్పారు, మనల్ని ఎలా ట్రీట్ చేయాలి అని మనం అనుకుంటాము, మనం ఎదుటి వాళ్ళకి కూడా అదే గౌరవం అదే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అంతా హ్యాపీగా ఉంటుంది, సొసైటీ కూడా పీస్ఫుల్గా ఉంటుందని చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే.